రాజండి. నేను గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున మా రాష్ట్ర కమిటీ సమావేశం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది. జిల్లా ప్రతినిధులు వారందరి సమక్షంలో మేము ఈ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని జరుపుకుంటూ ఈ సమావేశంలో తీర్మానాలు ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన కొత్త గవర్నమెంట్కి మా అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మా గ్రామీణ వైద్యుల సమస్యలు ఇదివరకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఈ నాయకుల దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. ఈ విజయవాడలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా మా సంఘం తరఫున ఆయనకి మెమోరాండం ఇచ్చి మాకు ఇదివరకు ఇచ్చిన జీవో ప్రకారం కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ కొంతకాలం జరిపి మళ్ళీ ఆఫ్ చేశారు. ఆ ట్రైనింగ్ను పునరుద్ధరించి మాకు వృత్తి భద్రత కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని పాత గవర్నమెంట్కి తెలియజేశాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికి కూడా మెమోరాండం ఇచ్చి లోకేష్ గారికి కూడా తెలియజేస్తే, ఆ రోజున లోకేష్ గారు చెప్పింది ఏంటంటే, మేము గనక అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. అదే సందర్భంగా ఈ రోజున మేము వారికి మరొక్కసారి వారు ఇచ్చిన హామీని మా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫున మేము గుర్తు చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సమస్యను మాత్రం తొందరలో పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.